మెసోలిథిక్. సో మెసోలిథిక్ వచ్చేటప్పటికి కొన్ని చేంజెస్ వచ్చాయి. ఆ చేంజెస్ ఏంటంటే ద ఫస్ట్ వన్ చేంజ్ ఇన్ వాట్ అండి, క్లైమేట్. సో చేంజ్ ఇన్ క్లైమేట్. ద సెకండ్ థింగ్ అండి చేంజ్ ఇన్ టూల్స్. వాళ్ళు యూజ్ చేసే టూల్స్ ఏవైతే ఉంటాయో సో ఆ టూల్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది. మెసోలిథిక్ పీరియడ్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ మైక్రోలిథిక్ టూల్స్, చిన్న టూల్స్కి. అండ్ మెసోలిథిక్ పీరియడ్ మధ్యరాతి యుగం అనేది చాలా ఫేమస్ అనమాట. ద థర్డ్ థింగ్ మనం పెలియోలిథిక్ ఓల్డ్ స్టోన్ ఏజ్లో ఏం చెప్పుకున్నాం, యానిమల్స్ హంటింగ్, యానిమల్స్ని వేటాడడమే మానవుడి యొక్క మెయిన్ ఆక్యుపేషన్ కానీ మెయిన్ వృత్తి అని చెప్పుకున్నాం. బట్ హియర్ అండ్ అలాంగ్ విత్ దట్ హంటింగ్ ఆఫ్ యానిమల్స్ని హంటింగ్ చేయడం, ఫిషింగ్ కూడా ఉండేదండి, ఫిషింగ్. అండ్ థర్డ్ ఇంప్లిమెంటెడ్ థింగ్ ఇన్ మిసోలిథిక్లో అతిపెద్ద ఇంప్లిమెంట్ ఏంటి అంటే డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్. సో డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ అనేది కూడా జరిగింది. ఇవి ఇంప్లిమెంట్స్గా మనం చెప్పుకోవచ్చు అభివృద్ధి మిసోలిథిక్. అందుకని మనం ఏమని చెప్తామంటే మిసోలిథిక్ పీరియడ్ ఈజ్ అ ట్రాన్సాక్షనల్ పీరియడ్ ఇన్ దట్ స్టోన్ ఏజ్. ఒక ట్రాన్సాక్షనల్ పీరియడ్, అభివృద్ధి చెందింది లేదా మార్పు చెందిన పీరియడ్గా మనం స్టోన్ ఏజ్లో దేన్ని చెప్తామంటే మీజోలిథిక్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే మీజోలిథిక్లో చాలా కొన్ని సైట్స్ని మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సైట్ అండి దట్ ఈస్ భాగోర్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్ ఏరియా. ఇది దేనికి ఫేమస్ అంటే మైక్రోలిథిక్ టూల్స్ ఇండస్ట్రీ మిసోలిథిక్లో ఏ సైట్లో ఫేమస్ అంటే భాగోర్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్ ఏరియా. ద నెక్స్ట్ వన్ సెంట్రల్ ఇండియా వచ్చేటప్పటికి ఆఫ్టర్ నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మనకి సెంట్రల్ ఇండియా వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ వన్ ఏది అంటే వన్ ఈజ్ భింబెట్కా ఆల్రెడీ మీకు తెలుసు దేనికి ఫేమస్ అండి, భింబెట్కా రాక్ పెయింటింగ్స్ ఆర్ కేవ్ పెయింటింగ్స్. ద నెక్స్ట్ వన్ భింబెట్కా తర్వాత వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సైట్ ఆదమ్గర్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ సైట్ ఆఫ్ మిసోలిథిక్లో వన్ ఆఫ్ ద ఇంప్లిమెంట్ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి, డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్ అనేది జరిగింది అనే ఆధారం. అండ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎవిడెన్స్ రిగార్డింగ్ టు ద డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ ఈజ్ ఇన్ విచ్ ఏరియా ఆఫ్ మిజోలిథిక్ అంటే ఆదమ్గర్ ఇన్ మధ్యప్రదేశ్. సో ఇక్కడ మనకి ఏం దొరికాయంటే కొన్ని ప్లేసెస్లో హ్యూమన్స్ని డాగ్స్ని ఇద్దరిని కలిపి బరీ చేయడం, అంటే హ్యూమన్స్ని అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ డాగ్ని కుక్కని కూడా రెండింటిని కలిపి పూడ్చి పెట్టే ఆనవాళ్ళు, అట్లాంటి ఆధారాలు మనకి ఎక్కడ దొరికాయంటే ఆదమ్గర్. లాస్ట్ వీడియోలో చాలా మంది ఇమీడియట్గా ఫాస్ట్గా దే ఆర్ గివెన్ అ గుడ్ ఆన్సర్స్, ఎగ్జాక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు. స్కల్ కేవ్ గురించి కానీ లేకపోతే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ హూ ఈస్ నోన్ యాజ్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అండి, ఇన్ ద వరల్డ్ ఫస్ట్ టైం ఇన్ విచ్ ప్లేస్ ద ఎవిడెన్సెస్ హ్యావ్ బీన్ ఫౌండ్ రిగార్డింగ్ టు దట్ humans and dog buried along in a particular place. So humans and dogs buried along in particular place and have been found in which place in the world? ప్రపంచంలో ఎక్కడ ఇట్లా డాగ్ ని హ్యూమన్ ని కలిపి బర్రీ చేసిన ఫస్ట్ ఆనవాళ్ళు, ఫస్ట్ ఆధారాలు ఎక్కడ డిస్కవర్ చేశారు? మీకు తెలిస్తే ఆన్సర్ ఇవ్వండి, లేదా నెక్స్ట్ వీడియోలో ఐ విల్ రివీల్ దట్ ఆన్సర్. ద నెక్స్ట్ వన్ ఆఫ్టర్ సెంట్రల్ ఇండియా మనకి ఇక్కడ గుజరాత్ ఏరియాలో కూడా ఇంపార్టెంట్ మిజోలిథిక్ సైట్ ఉంది, దట్ ఈస్ లహన్గంజ్ which is located in Gujarat area. It is also famous for domestication of animals. Same ikkadaithe ఏ evidences దొరికాయో ఇక్కడ కూడా సేమ్ ఎవిడెన్సెస్ దొరికాయి. Now after completing of North India and as well as this is central part of India, Gujarat, in this southern part of India lo Karnataka we have a Sangnakallu which is very famous in Karnataka area for that tools, different tools ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిజోలిథిక్ పీరియడ్ లో సౌత్ ఇండియా పార్ట్ లో ఎక్కడ మనకి దొరికాయంటే కర్ణాటక ఏరియా ఇన్ దిస్ సైట్. క్లియర్? ఇంకా ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి మనకి గౌరీగుండం. In Andhra Pradesh, Gaurigundam area and that Mesolithic evidences are founded. So Mesolithic evidences ఎక్కడ దొరికే ఆంధ్రప్రదేశ్లో అంటే గౌరీగుండం ఏరియా. ఇవే కాదండి, ఒడిస్సాలో మయూర్భంజ్ ఏరియా, ఇంకా కేరళ, ఇట్లాంటి రిమైనింగ్ ప్లేసెస్ మహారాష్ట్ర, ఇక్కడ కూడా మిసోలిథిక్ సైట్స్ ఉన్నాయి.
కానీ మనకి మెయిన్ మిసోలిథిక్లో స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ ఇలా జరిగి ఉండొచ్చు అని సరిగ్గా ఆధారాలు దొరికిన ప్లేసెస్ ఏవి అంటే ఇవి. అండ్ ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే వన్ ఈస్ భింబెట్కా అండ్ ద సెకండ్ వన్ ఈస్ భగూర్. సో వీటి నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది మిసోలిథిక్లో. ద నెక్స్ట్ వన్ విల్ డిస్కస్ నియోలిథిక్ సైట్స్. నౌ ఆఫ్టర్ మిసోలిథిక్ ద నెక్స్ట్ వన్ ఈస్ నియోలిథిక్. సో నియోలిథిక్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇంప్లిమెంట్ ఏంటంటే అగ్రికల్చర్. అంటే హ్యూమన్ ఈజ్ కంప్లీట్లీ డెవలప్డ్ ఫ్రమ్ ఫుడ్ హంటింగ్ టు ఫుడ్ గ్యాదరింగ్ టు ఫుడ్ ప్రొడక్షన్. ఆహారాన్ని సేకరించే స్థాయి నుంచి ఆహారాన్ని ఉత్పత్తి చేసే స్థాయికి హ్యూమన్ ఎప్పుడు డెవలప్ అయ్యాడు అంటే దట్ ఈజ్ ఇన్ నియోలిథిక్ ఏజ్. సో అగ్రికల్చర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇండియాలో మనకి ఒక పర్టిక్యులర్ కల్చర్ రావడానికి, సంస్కృతి రావడానికి, నాగరికత రావడానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బేస్ ఏది అంటే అగ్రికల్చర్. మనం ఇట్లా కూడా చెప్పొచ్చేమో, ప్రపంచానికి నాగరికత నేర్పింది ఒక రకంగా వ్యవసాయం అని కూడా చెప్పొచ్చు. బికాస్ వెనెవర్ హ్యూమన్ వాంట్ టు హంట్ యానిమల్, ఒక యానిమల్ని హంట్ చేయాలంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అవసరం లేదు అండ్ ఒక చోట సెటిల్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ టు డూ అగ్రికల్చర్, వ్యవసాయం చేయాలంటే ఇట్స్ నాట్ 3 days or 4 days, ఇట్స్ కంప్లీట్లీ 3 months or more than 3 months. మోర్ దెన్ 3 months మీరు ఒక ప్లేస్లో సెటిల్ అవ్వాలా. యూ వాంట్ టు సెటిల్ ఇన్ వన్ ప్లేస్ ఫర్ దట్ మోర్ దెన్ 3 months. అండ్ ద సెకండ్ థింగ్, వ్యవసాయం ఒక్కరి వల్ల అవుదండి, గ్రూప్ ఆఫ్ పీపుల్ కావాలి. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ సెటిల్డ్ ఇన్ వన్ ఏరియా ఇన్ మోర్ దెన్ ద 3 months ఆఫ్ టైమ్ ఆర్ మోర్ దెన్ ద 4 months ఆఫ్ టైమ్. వ్యవసాయం చేయాలంటే ఒకటి మీకు ల్యాండ్ కావాలా, ఫర్టైల్ ల్యాండ్, సారవంతమైన భూమి, అండ్ ద సెకండ్ వన్ రివర్ కావాలా, దట్ ఈస్ వాటర్ అనేది కావాలా. సో దట్స్ వై గ్రూప్ ఆఫ్ పీపుల్ సెటిల్ నియర్ బై రివర్ అండ్ రివర్ వ్యాలీస్ ఏరియాస్ అండ్ ప్లెయిన్ ఏరియాస్ to do agriculture. So slowly it leads to creation of some form of villages. మనం అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు విలేజ్ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద కల్చర్ ఆఫ్ విచ్ స్టోన్ ఏజ్ అంటే నియోలిథిక్ అని చెప్పొచ్చు. సో నవీన శిలాయుగం దరిదాపుగా భారతదేశంలో ఇప్పుడు విలేజెస్ ఏవైతే ఉంటాయో వాటి కల్చర్కి ఈక్వల్గా ఉంటుంది. యు జస్ట్ కంపేర్. అందుకే అంటాం కదా, హిస్టరీ ఆల్వేస్ రిపీట్, హిస్టరీ విల్ నాట్ ఎండ్. చరిత్ర అంతం కాదు, చరిత్ర తిరగరాయబడుతుంది. సో ఇట్లాంటి స్టేట్మెంట్స్కి మనం ఎవిడెన్సెస్గా చెప్పుకునే ఏజెస్ ఏవి అంటే నియోలిథిక్. నా కమింగ్ టు దట్ నియోలిథిక్, అగ్రికల్చర్ ఉంది. సో అగ్రికల్చర్కి ఏ సెటిల్మెంట్స్ కావాలని చెప్పాం, నియర్ బై రివర్ వ్యాలీస్, ప్లెయిన్స్, ఇట్లా. సో ఫస్ట్ ఏరియా మనం ఇక్కడ ఏది రికగ్నైజ్ చేస్తున్నాం అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో బూర్జహం. So Bujaham is one of the famous area for the Neolithic site. నవీన శిలాయుగానికి బూర్జహం అనేది జమ్మూ కాశ్మీర్లో ఒక ఇంపార్టెంట్ సైట్. దీంతో పాటు గుఫ్రల్. నెక్స్ట్ ఇకపోతే నెక్స్ట్ వన్ మెహర్గర్. Mehergarh is one of the important site for the UPSC and groups and different exams. UPSC की groups की ఎక్కువ స్ట్రెస్ చేసే కాన్సెప్ట్ ఏది అంటే మెహర్గర్. బికాస్ మెహర్గర్ ఈజ్ ద ఓల్డెస్ట్ సెటిల్మెంట్ ఆఫ్ నియోలిథిక్ సైట్స్లో నవీన శిలాయుగంలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సైట్ అని దేన్ని చెప్తారు అంటే మెహర్గర్. Now it is located in Balochistan, one of the province of Pakistan. So Pakistan province లోని బల్చిస్తాన్లో present మెహర్గర్ ఉంది, ఇండియాలో లేదు. So the next one, in central India we have a Narmada Valley. So Narmada Valley, here Bujaham, Gufral, Mehergarh and Narmada Valley. If coming to that Bihar area, so Bihar లో మనకి ఇంకొక ఏరియా ఉందండి, దట్ ఈస్ చిరాంద్ which is located in Bihar, which is also part of Neolithic site. ఇవి నార్త్ ఇండియా అండ్ సెంట్రల్ ఇండియాలో. కమింగ్ టు దట్ సౌత్ ఇండియాకి వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ సైట్ ఆఫ్ నియోలిథిక్ ఆంధ్రప్రదేశ్లో ఉంది అండి. సో దట్ ఈస్ Utnuru is located in Andhra Pradesh area, which is very important for Neolithic site. Neolithic నేను చాలా తక్కువ చెప్పాను బికాజ్ దీస్ ఆర్ మోస్ట్లీ రిపీటెడ్. ఇవి ఎక్కువగా రిపీట్ అయ్యాయి. సో వీటిని గుర్తుపెట్టుకుంటే చాలు. అండ్ రిమైనింగ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో కవర్ చేద్దాం. సో దాట్స్ వై ఐ గివెన్ వెరీ లెస్ సైట్స్ టు యూ. ఉట్నూర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, నర్మదా వ్యాలీ ఇన్ సెంట్రల్ ఇండియా, చిరాంద్ ఇన్ బీహార్, అండ్
Bujaham Gufral in Jammu and Kashmir, Mehergar which is located in Balochistan. ఇవి మీకు పెలియోలిథిక్, మిసోలిథిక్, నియోలిథిక్లో ఉన్న సైట్స్. One question, maybe there is a chance, 90% one question is a chance in any exam regarding to the sites and places of Stone Age in India. If you have any doubt, please comment below. ఎవరికైనా తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీకు ఎక్కడైనా ఏ వర్డ్ అయినా అర్థం కాకపోతే యూ జస్ట్ కమెంట్ బిలో, ఆర్ మాకు టెలిగ్రామ్ లింక్ మేము కింద ఇవ్వడం జరిగింది. మీరు టెలిగ్రామ్ లింక్ ద్వారా మమ్మల్ని క్వశ్చన్స్ కూడా అడగచ్చు. ఏ క్వశ్చన్ అడిగినా దీనికి సంబంధించి అండ్ వీ విల్ ట్రై టు గివ్ అ క్లారిటీ టు యూ. మీకు తెలుగులో మీనింగ్ కావాలి అన్నా లేదా క్లారిటీ కావాలి అన్నా వీ విల్ గివ్ యూ దట్ మీనింగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ క్లారిటీ టు యూ. And if you want to share this video, please share and subscribe. Thank you.